లో వెయిట్ జ్యువెలరీ ఇప్పుడు ఒక 5 గ్రాములు కూడా నెక్లెస్ తయారవుతుందండి, అవ్వకూడదనే ఉండదు. బట్ 5 గ్రాముల్లో నెక్లెస్ ఎలా ఉంటుంది, 5 గ్రాముల నెక్లెస్ లాగే ఉంటుంది. అది అలా నచ్చే వారికి, ఆ బడ్జెట్ ఉన్న వారి కోసం తయారు చేస్తాం, అందులో తప్పే ఉందండి. ఇప్పుడు నాకున్న ఫినాన్షియల్ స్టేటస్కి నేను ఒక కార్ ఎఫోర్డ్ చేస్తాను. అలాగే మరొక సజ్జనుడు ఆయనకు నచ్చిన, ఆయనకున్న బడ్జెట్లో ఆయన ఒక కార్ ఎఫోర్డ్ చేస్తాడు. ఒక కార్ అంటే ఎన్నో రకాల బడ్జెట్లో అన్నిటినీ కారనే అంటాం, బట్ ఎన్ని రకాల బడ్జెట్లు ఉన్నాయండి. 5 లక్షల నుంచి మొదలుపెట్టి 5 కోట్ల వరకు కార్లు ఉంటాయి కదా. ఆ విధంగా దేని సౌలభ్యం, దేని బడ్జెట్ దానికే ఉంటుంది. సో ఆ విధంగా మనకున్న బడ్జెట్లో మనకు ఫీజిబిలిటీ, ఇప్పుడు 100 గ్రాముల నెక్లెస్ చేయించుకున్నాం, సంతోషం. లేదు, ఒక 5 గ్రాముల నెక్లెస్ చేయించుకోగలిగాం ఈరోజు, సంతోషం. బట్ ఏ డిజైన్కి ఆ డిజైన్లో ఆ వెయిట్లో డిజైన్స్ వస్తూ ఉంటాయండి. ఒక 5 గ్రాముల్లో ఈ నెక్లెస్ చక్కగా ఆ బడ్జెట్లో ఉన్న వారికి సింపుల్గా మెడలో ఒక నెక్లెస్ వేసుకోవాలి, ఒక 5 గ్రాములు. అదేవిధంగా ఇది ఒక 8 గ్రాములు. చూసారా ఎంత చక్కగా ఉందో. లక్ష్మీదేవి డైస్ తీసుకున్నాం, సింపుల్గా జాయింట్ వర్క్ చేసాం, ఫుల్లీ హ్యాండ్మేడ్ జ్యువెలరీ, ఎక్కడ డ్యామేజ్ ఛాన్స్ లేదు. 60-70 వేలలో ఒక నెక్లెస్ వస్తుంది అంటే ఇంకా అంతకన్నా సంతోషం ఏముంటుందండి. సో ఆ విధంగా ఇప్పుడు ఈ నెక్లెస్ చూడండి, 7 గ్రాములు, ఎంత చక్కగా ఉంది. అందులో బాగోలేకపోవడానికి ఏముండదండి, ఆ బడ్జెట్లో అది అందంగానే తయారైంది. ఆ 6 గ్రాములకి ఎలా న్యాయం చేయగలను ట్రై చేశాను నేను ఇక్కడ. సో ఇది ఎలా ఉంది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ పీస్ చూడండి, ఇది ఒక 8 గ్రాములు, ఎంత బ్యూటిఫుల్గా రూబీ ఎమరల్డ్ ఫ్లవర్స్ తీసుకుని కింద పర్ల్ డాంగ్లింగ్స్ ఇచ్చి చక్కటి నెక్లెస్. బ్యాక్ చైన్ లేవనుకోండి దేనికి కూడాను, జస్ట్ నేను వితౌట్ బ్యాక్ చైన్సే వెయిట్స్ చెప్తున్నాను. సో ఇది ఒక 8 గ్రాముల్లో చూడండి, చక్కగా ఫ్లవర్స్ తీసుకున్నాం, రూబీ ఎమరల్డ్ కాంబినేషన్ ఇచ్చాం, కింద పర్ల్స్ ఇచ్చేసాం, బ్యూటిఫుల్గా ఉంది. సింపుల్గా ఇది ఒకళ్ళనే ఉందండి, ఎవరైనా సరే జస్ట్ మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, చక్కగా ఇలా సింపుల్గా ఏదన్నా ఒక నెక్లెస్ వేసుకుని వెళ్ళారనుకోండి, మీకు జ్యువెలరీ ధరించాము అని ఏదో అన్సెక్యూర్డ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు, భయం లేకుండా వర్క్ స్టేషన్లో కూర్చోగలుగుతారు ఎవరైనా. సో ఆ విధంగా అలా మనకు నచ్చిన బడ్జెట్లో జ్యువెలరీ బడ్జెట్ మీద డిపెండ్ కాదండి. బడ్జెట్తో జ్యువెలరీ అందంగా వస్తుంది అనేది తప్పు కాన్సెప్ట్. బడ్జెట్ ఎప్పుడు డిజైన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, డిజైన్ మీద కాన్సెప్ట్ జ్యువెలరీ తయారవుతుంది. డిజైనే ప్రాణం అండి. ఈరోజు ఇంతవరకు ఒక 25 years 30 years నుంచి నేను మార్కెట్లో సస్టైన్ అవుతున్నానంటే దానికి కారణం కేవలం డిజైన్ మీద మేము చేసే కాన్సన్ట్రేషన్. నేను 20 సంవత్సరాల ముందు డిజైన్ చేసుకున్న ఒక నెక్లెస్ ఈరోజు కూడా పట్టుకొచ్చి ఈ పీస్ కావాలని అడుగుతుంటారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. దానికి రీజన్ ఒక్కటేనండి, నన్ను చూసి రారు, ఆ డిజైన్ని చూసి వస్తారు. సో ఆ విధంగా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.